నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్లో లక్నో ముస్లింలు భారతీయ జనతా పార్టీకే మా ఓటు. మేము భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాం. మా తలరాతలు మా రాతలు మార్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేము స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నాం అంటూ నీరాజనం పడుతున్నారట. ఈ దెబ్బకు కాంగ్రెస్తో పాటు విపక్షాలు కంగు తిన్నాయట. ఎందుకంటే మైనారిటీ ఓటు బ్యాంకుతోనే సీట్లు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్న విపక్ష కూటమికి, ఇండి కూటమికి ఈరోజు లక్నో ముస్లింలు మాట్లాడిన వ్యాఖ్యలు విన్న తర్వాత గొంతులో వెలిక్కాయ పడ్డట్టు అయిందట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం సహజంగా ముస్లింలు భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకమని చెప్తుంటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మనందరికీ తెలిసిందే. బేసిక్గా మనం వింటూనే ఉంటాం, ముస్లిమ్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అనేది కొంత ప్రాపగండానైతే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం పనిగట్టుకొని కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయి. కానీ వాస్తవానికి అలా లేదు. దేశాన్ని ప్రేమించే, కుల మతాలకు అతీతమైన ఎవరైనా మోడీని ప్రేమిస్తూనే ఉంటారు అని మరికొంతమంది చెప్పడం మనం వింటూనే ఉంటాం. అయితే లక్నోలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లింలు కూడా ప్రధాని నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు. కేవలం మోడీ ప్రభుత్వం మాత్రమే తమకు డబ్బులు ఇచ్చిందని, మోడీ ప్రభుత్వం మూలంగానే తాము రుణాలు పొందామని వారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం మూలంగా తాము అనేక సహాయాలను పొందామని, తాము ముస్లింలమని ఎటువంటి వివక్ష చూపకుండా మోడీ తమకు సాయం చేశారని వారు తెలిపారు. కేవలం మోడీ చేసిన సహాయం మూలంగానే తాము, తమ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆనందంగా కాలం గడుపుతున్నామని, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా ఇలా తమకు సాయం చేయలేదని, కావున తమ ఓటును ప్రధాని మోడీకే వేస్తామని విస్తృతంగా తెలియజేస్తూ వాళ్ళే దగ్గరుండి లక్నోలో ప్రచారం చేస్తున్నారట భారతీయ జనతా పార్టీకి. నిజమే కదా, దేశంలోని ప్రతి ఒక్క పేద వ్యక్తికి, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం అందించింది. ఇక్కడ ఎక్కడా కూడా మత వివక్షత లేదు. అలాగే కరోనా సమయంలో టీకాలను అందించింది, ఎక్కడా మత వివక్షత లేదు. అలాగే అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కార్డులను అందించింది, ఎక్కడా మత వివక్షత లేదు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్స్ కానీ, రైతులకు కానీ, ఇలా అనేక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ముస్లిమ్స్కి ఎక్కడా కూడా తక్కువ చేయడమో, ముస్లిం అని పక్కన పెట్టడమో లేనే లేదు. మరి అలా ఏదీ లేనప్పుడు ముస్లింలు బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు ద్వేషించాలి? ఇక్కడ ద్వేషించేది ముస్లింలు కాదు, భారతదేశాన్ని వ్యతిరేకించేవారు. భారతదేశం సస్యశ్యామలంగా ఉంటే చూడలేని వాళ్ళు, భారతదేశం అభివృద్ధి చెందుతుంటే కళ్ళు కుళ్ళుకొనేవాళ్ళు మాత్రమే మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని వ్యతిరేకిస్తారే తప్ప నిజంగా భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా కుల మతాలకు అతీతంగా మోదీని, బీజేపీని గౌరవించాల్సిందే, రెస్పెక్ట్ చేయాల్సిందే, ఓటేయాల్సిందే అనేది లక్నో ముస్లింలు చెప్తున్న మాటలు. ఈ మాటలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ మాటలు విన్న తర్వాత విపక్షాల పరిస్థితి ఎలా ఉంటుంది? ముఖ్యంగా కాంగ్రెస్ ఈ మైనారిటీ ఓటు బ్యాంకు మీదే బ్రతుకుతుంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ ఒక్క లైక్ అనేది మన వీడియో చాలా షేర్ అవ్వడానికి కారణమవుతుంది. ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది మన ఛానల్కి బలాన్ని చేకూరుస్తుంది. అండ్ మీరు చేసే చిన్న సపోర్ట్ అనేది మన ఛానల్లో ఎక్విప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.